హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలనాటి రుచులు. ఈరోజు మన ఛానల్లో చపాతీ అండి, 2 రకాల చపాతీలు చేశాను. పిల్లలు ఫాస్ట్ ఫుడ్ బాగా ఎక్కువ తింటూ ఉంటారు కదా. సో ఇలా మనం చపాతీలు కలర్ఫుల్గా చేస్తే వాళ్ళు మనం తిను బతిలాడక్కర్లేదండి, వాళ్ళే తినేస్తారు. అంత బాగుంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఆ కలర్ఫుల్ చపాతీలు ఏంటో చూసేద్దాం. సో ముందుగా నేను గ్రీన్ కలర్ చపాతీ చేసినానండి. అందులో మిక్సీ జార్లో ముందుగా పేస్ట్ చేసుకుంటున్నాను. ఒక కప్పు కొత్తిమీర, 1/2 కప్పు కరివేపాకు వేసుకుంటున్నాను. దాన్ని కొంచెం వాటర్ వేసి చూడండి, ఇలాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే జార్లో 1 కప్పు బీట్రూట్ తురుము వేసుకుంటున్నాను. అందులో కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టేయాలి. ఇప్పుడు నేను సపరేట్గా తీసుకుంటున్నానండి పిండి, మొత్తం కలిపేయట్లేదు. ముందుగా నేను గ్రీన్ కలర్ మిక్స్ చేస్తున్నాను. సో 1 కప్పు పిండి తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని కొంచెం చూసుకుంటూ కలుపుకోండి, లేదంటే మెత్తగా అయిపోతుంది పిండి. కొంచెం మెత్తగా అయిపోయింది అనుకుంటే, నాకు మెత్తగా అయిపోయిందండి, ఇంకొంచెం పిండి వేసుకొని కలుపుకుంటున్నాను. ఎంత అవసరమో అంతే వేసుకోండి. సో ఇలా రావాలి పిండి. నేను ఏ కలర్స్ యూజ్ చేయట్లేదండి, ఓన్లీ వెజిటేబుల్సే యూజ్ చేస్తున్నాను. చూడండి, నెక్స్ట్ నాకు బీట్రూట్ కొంచెం ఎక్కువే పెట్టిందండి పిండి. నేను 1.5 కప్పు పిండి తీసుకున్నాను, అది కూడా చూసుకుంటూ వేసుకున్నాను. చూడండి, ఇలాగా బాగా కలిపేసుకోవాలి. అందులో కూడా ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. సో రెడీ అయిపోయింది. ఒక 1/2 అవర్ నానాలండి పిండి. సో నేనైతే మూత పెట్టేస్తున్నాను. ఒక 1/2 అవర్ తర్వాత చూడండి, మెత్తగా సాఫ్ట్గా అయిపోయినాయి కదా. సో ఈ పిండిని నేను చపాతీలాగా చేసుకుంటున్నాను. కొంచెం పిండి అద్దుకొని చేసుకుంటున్నాను. సేమ్ నార్మలేనండి, సేమ్ చపాతీలాగా చేసేసుకొని మనం ఎలా అయితే చపాతీ కాల్చుకుంటామో సేమ్ అలానే ఆయిల్ వేసుకొని కాల్చేసుకోవడమే. ఒత్తేసుకున్నాను. సో ప్యాన్ రెడీ చేసుకున్నాను. అందులో వేసి అటు ఇటు కాల్చుకొని, నూనె వేసుకొని అటు ఇటు కాల్చుకోవాలి. సో రెడీ అయిపోయింది. నేను అట్లా అన్ని చపాతీలు కాల్చుకుంటున్నాను. చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో కదా. సో పిల్లలు అడిగి మరీ తింటారండి. మీరు చపాతీ తిను అసలు మీరు అడగనవసరం లేదు, వాళ్ళే వచ్చి తినేస్తారు. అంత బాగుంటాయి, కలర్ఫుల్గా ఉన్నాయి కదా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ కూడా పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుందండి, అది నొక్కడం మర్చిపోవద్దు. Thank you for watching.